ఆ పార్టీలో తయారైంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ ఎమ్మెల్సీ పదవి రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. దానిపై ఇలాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ఉండటం, ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్సీ పదవులు ఉండటం అనేది రాజ్యాంగానికి విరుద్ధం. వాళ్ళని రద్దు చేయాలని చెప్పి, వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి గవర్నర్ని, కోర్టుని త్వరలో మేము ఆశ్రయించబోతాము. ఇలాంటి వాళ్ళ రాజకీయాల్లో సిగ్గుండాలండి. సమాజం మొత్తం 130 కోట్ల మంది భారతీయులు మొత్తం ముక్తఖండంతో మహిళలపైన అత్యాచారాలు చేసే వాళ్ళని శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఉంటే మీరు ధైర్యంగా అలాగా చేసిన వాళ్ళని పార్టీలో ఉండి కొనసాగిస్తారా? పార్టీలో కొనసాగిస్తారా? అనంతబాబుని, తోట త్రిమూర్తుల్ని, దళితుల్ని చంపేసినందుకు దళితులు శిక్షించాడని అతని మీద శిక్ష పెడితే అతను కొనసాగిస్తావా? దళితులు చంపి డోర్లు చేసి నేనే చేశానని చెప్తే అతను కొనసాగిస్తావా? మహిళలపై అత్యాచారాలు చేస్తుంటే, దుర్మార్గాలు చేస్తుంటే వాళ్ళని కొనసాగిస్తావా? వాళ్ళ ఎమ్మెల్సీ కొనసాగిస్తావా? వాళ్ళ మీద కనీసం సస్పెండ్ చేయలేవా? నువ్వు అంత నిస్సాయిత ఉంది నీ దగ్గర. అలాంటి రాజకీయ వ్యవస్థ నడుపుతున్నాను. చిక్కుతో తల ఉంచుకోవాలి రాజకీయాల్లో. అందువల్ల వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాను నేను. వాళ్ళ ఇరువురిని, అనంతబాబుని, తోట త్రిమూర్తి, ఇలాగ రాజకీయాల్లో మహిళల పట్ల అసహ్యంగా ప్రవర్తించేవారు. వీళ్ళతో రాజకీయ శిక్షణ శిబిరాలు పెట్టిస్తావా? ఆ స్థాయికి దిగజారుతారని. ఇలాంటి విషయాలు మానుకోండి, ఇలాంటి ఆలోచన మానుకోండి. ప్రజల్ని వ్యంగ్యంగా హెచ్చరిస్తున్నట్టు ఇలాంటి వాళ్ళు ఉంటామంటే మేము ఏమైనా చేస్తామని చెప్పడమేగా మీరు. ఈ అహంకారాన్ని వదులుకోండి చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. క్రిమినాలజీ ఎలా చేయాలో, దళితులపై అత్యాచారాలు చేసేవాళ్ళని ఎలా చేయాలో వైసీపీ కార్యకర్తలకి ఈ అనంతబాబుతోనూ తోట త్రిమూర్తి శిక్షణ తరగతి వైసీపీ కార్యకర్తలు. మహిళల్ని ఎలా వేధించాలో, ఎలా వాళ్ళని లొంగ తీసుకోవాలో ఇటేమో అనంతబాబుతోనే, అనంతపూర్ ఎంపీతో. మొత్తం క్రిమినాలజీ ఎలా చేయాలి, క్రైమ్స్ ఎలా చేయాలి, ఎలా రాష్ట్రాన్ని దోచుకోవాలి, ఈ విషయాలేమో సజ్జల రామకృష్ణారెడ్డి శిక్షణ శిబిరాలు పెట్టిస్తారని ఆ స్థితి దిగజారుతారు. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగిస్తారా? వెంటనే వాళ్ళని రద్దు చేయాలి, వాళ్ళ పార్టీని సస్పెండ్ చేయాలి. లేకపోతే దాని పట్ల ప్రజా చైతన్యం కోసం గవర్నర్ని, హైకోర్టుని నేను ప్రొసీడ్ అవుతామని తెలియజేస్తున్నాను.